ఏమేం చేయబోతున్నామో క్విక్ గా ఒక లుక్ వేసేద్దామా. కొత్తగా వచ్చిన సమ్మర్ హార్వెస్ట్ ఈవెంట్ మొత్తం ఎంత సింపుల్ గా కంప్లీట్ చేయాలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యూజువల్ గా మనకు వచ్చే రివార్డ్స్ కంటే ఇప్పుడు మనకి చాలా ఎక్కువ రివార్డ్స్ రాబోతున్నాయి. అండ్ నా దగ్గరున్న కాస్ట్లీయెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఫ్రూట్ ని మీకు ఈ రోజు నేను చూపించబోతున్నాను. అంతేకాదు ఆ ఫ్రూట్ వాల్యూ మీకు తెలిస్తే షాక్ అవుతారు. అలా $20 ట్రిలియన్. అండ్ ఎవరికి తెలియని సీక్రెట్, జస్ట్ 30 సెకండ్స్ లోనే ఉన్న ఫ్రూట్స్ అన్ని పిక్ ఎలా చేయాలో ఒక ట్రిక్ నేను మీకు చెప్పబోతున్నాను. సో ఈ ట్రిక్స్ అన్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్. చలో గాయ్స్, నేను ఇప్పుడు చెప్పినట్టే సమ్మర్ ఈవెంట్ కి వచ్చేసాం. సమ్మర్ ఈవెంట్ ఇంకా 16 మినిట్స్ లో స్టార్ట్ అవుతుంది. కాకపోతే 16 మినిట్స్ కంటే ముందు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటో చెప్తాను. అసలు సమ్మర్ ఈవెంట్ లో మనకి ఏమేం ప్రైజెస్ వస్తున్నాయి, ఎంత ఫాస్ట్ గా మనం గెయిన్ చేయొచ్చు, అది ప్రో ప్లేయర్ అయినా మిడ్ రేంజ్ ప్లేయర్ అయినా లేకపోతే నూబ్ ప్లేయర్ అయినా ఎలా సంపాదించొచ్చో చెప్తాను. ఏ ఫ్యూరీ, నన్ను చూస్తున్నావు ఏంటి? ఇప్పుడు నువ్వు నన్నే కదా న్యూ ప్లేయర్ అని చెప్పింది. ఏ ఫ్యూరీ, బుడ్డినేంటి నో ప్లేయర్ అంటున్నావు? నో ప్లేయర్ అంటే మంచిగా ఆడేవాళ్ళే కదా. నిన్న నన్ను కదా నో ప్లేయర్ అన్నావు, మళ్ళీ బుడ్డిని నో ప్లేయర్ అంటున్నావు ఏంటి? వామ్మో గాయ్స్, చూసారు కదా ఎలాంటి ప్లేయర్స్ తో ఆడుతున్నాను. శామ్ బాబు ఏమో నువ్వు ప్లేయర్ అంటే మీనింగ్ తెలియదు, నేను నువ్వు ప్లేయర్ అనగానే నన్నే అంటున్నావనే బుడ్డి. చూద్దాం ఈ గేమ్ ఎంత దూరం వెళ్తుందో. అది సరే గాని నువ్వు ప్లేయర్ కాదంటున్నావు కదా, నీ గార్డెన్ లో ఏమేమి ఉన్నాయో చూపించి చూద్దాం. అవును, నేను న్యూ ప్లేయర్ కాదు, నా గార్డెన్ లో చాలా ఉన్నాయి, కావాలంటే చూపిస్తాను రా. ఓకే పద, నేను చూస్తే ఏమున్నాయో. అరే ఆగండి రా, నేను కూడా వస్తున్నాను. ఇదిగో చూసారా నా పొలం ఎంత పెద్దగా ఉందో? వామ్మో నిజమే, పొలం చాలా పెద్దగానే ఉంది. కాకపోతే దాంట్లో ఫ్రూట్స్ ఏవి, వెజిటేబుల్స్ ఏవి, ఫ్లవర్స్ ఏవి, అసలు ఏమీ లేకుండా నువ్వు ప్రో ప్లేయర్ అంటున్నావు. ఎందుకు లేవు? అక్కడ ఉన్నాయి చూడు, స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కదా. వామ్మో, ఒక్క స్ట్రాబెర్రీ మొక్క పెట్టి నువ్వు నిజంగానే ప్రో ప్లేయర్ అంటున్నావు కదా, నైస్ రా. బుడ్డి నిజమే, నీ దగ్గర స్ట్రాబెర్రీ ఉంది, నాకు గిఫ్ట్ ఇస్తావా ప్లీజ్? అరే శామ్ బాబు, నీకెన్నిసార్లు చెప్పాలరా, నీ దగ్గర చాలా పెద్ద గార్డెన్ ఉంది, అది నువ్వే బిల్డ్ చేసుకున్నావు. అయ్యయ్యో మర్చిపోయానే ఫ్యూరీ. ఓరి నాయను, ఈ గ్యాంగ్ తో తిరుగుతున్నానేంట్రా నేను. సరే గాయస్, ఇప్పుడు ఇంకా మనం మెయిన్ పార్ట్ లోకి వచ్చేద్దాం. సమ్మర్ ఈవెంట్ స్టార్ట్ అవడానికి ఎంత టైం ఉందో చూద్దాం. ఓకే, 8 minutes 44 seconds ఉంది. ఈ 8 minutes లో మనం చాలా క్విక్ గా అసలు మనం ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటో తెలుసుకుందామా. నాకు కూడా సమ్మర్ ఈవెంట్ గురించి చెప్పు ఫ్యూరీ. నాకు కూడా చెప్పి ఫ్యూరీ. ఓకే ఏం కంగారు పడకండి, మీ ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నూబ్ అయినా లేకపోతే ప్రో అయినా లేకపోతే ఇప్పుడే కొత్తగా గేమ్ స్టార్ట్ చేసినా కూడా సమ్మర్ ఈవెంట్ ఎంత ఫాస్ట్ గా చేయొచ్చో నేను ఈ రోజు చెప్పబోతున్నాను. మీతో పాటు మన వ్యూవర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఇంకోసారి నువ్వు అంటే నీకు ముక్కు పోగొలుతుంది ఫ్యూరీ. నేనే నో ప్లేయర్, నేనే. నువ్వు కాదు బుడ్డి, నేనే. నువ్వే శామ్ బాబు, నువ్వే నువ్వు ప్లేయర్, నేనేం కాదు. యాహూ. ఓయ్ బాబోయ్, వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారా బాబు. సరేలే, వాళ్ళ గురించి మనకెందుకు గాని. వావ్, వర్షం కూడా పడుతుంది, మంచి సమయం. కమాన్, మనం స్టార్ట్ చేద్దాం. అయ్యో, తడుచుతున్నాను. నువ్వు తడిచిపోవడం కాదు, వర్షం పడితే మొక్కలకి చాలా మంచిది, చాలా ఫాస్ట్ గా గ్రోత్ ఉంటుంది. నీకు ఇప్పుడు నేను అసలు ఏం చేయాలో చెప్తాను, తొందరగా వచ్చేసాయి. చలో గైస్, ఫస్ట్ మనం సీడ్ షాప్ కి వెళ్ళిపోదాం. సీడ్ షాప్ కి వెళ్ళంగానే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ లిస్ట్ లో టమాటో ఎక్కడుందో చూసుకోవాలి. టమాటో స్టాక్ లో ఎన్ని ఉంటే అవన్నీ బై చేసేసేయండి, ఎందుకంటే టమాటో చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చెప్పే దాంట్లో. అండ్ మన గార్డెన్ లోకి వెళ్ళిపోదాం. గైస్ మీరు కూడా రండి, మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేస్తున్నాం ఫ్యూరీ. ఓకే చలో, ఇక్కడ చూసారా నా దగ్గర ఎంత పెద్ద టమాటోస్ ఉన్నాయో, అసలు చూస్తేనే కళ్ళు చెదిరిపోతున్నాయి కదా. వావ్ ఫ్యూరీ, చాలా పెద్దగా ఉంది టమాటో. ఎస్, ఇలాంటి టమాటోస్ మీరు కూడా ఎలా చేయాలో నేను చెప్తాను. అండ్ దానికంటే ముందు మనం సమ్మర్ ఈవెంట్ ని ఫోకస్ చేద్దాం, ఓకేనా? ఓకే ఫ్యూరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న అన్ని టమాటో సీడ్స్ ని ఒకటే
చాలా తక్కువ ప్లేస్ లో ఎక్కువ టమాటోస్ వచ్చేలాగా ప్లేస్ చేసుకోవాలి. ఎలా అంటే నేను ఇప్పుడు చేశాను కదా అలా అన్నమాట. ఓకేనా? ఓకే. సో దట్ మనకి చాలా తక్కువ ప్లేస్ లో ఎక్కువ టమాటోస్ హార్వెస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు మన బ్యాగ్ లో అట్లీస్ట్ 150 నుంచి 200 వరకు టమాటోస్ పడతాయని. సో మనం ఎంత ఫాస్ట్ గా మన బ్యాగ్ ఫిల్ చేసుకుంటే అంత ఫాస్ట్ గా సమ్మర్ ఈవెంట్ లో పాయింట్స్ ఎక్కువ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 మినిట్స్ మనకి సమ్మర్ ఈవెంట్ రన్ అవుతుంది. ఆ 10 మినిట్స్ లో మనం ఒకవేళ 10 టైమ్స్ మన బ్యాగ్ ఫిల్ చేసుకుని వెళ్ళి అవి అమ్మగలిగాము అని అంటే ఎన్ని పాయింట్స్ వస్తాయో ఆలోచించండి. అవునా ఫ్యూరీ, సరే గాని ఆ టమాటాలు ఏవో నాకు ఇస్తే మా అమ్మ చట్నీ చేస్తా ఉంది. కొన్ని టమాటాలు తీసుకెళ్ళొచ్చా ఫ్యూరీ, ప్లీజ్ నాకు ఇస్తావా? అయ్యో శామ్ బాబు, మనం ఈవెంట్ కంప్లీట్ చేయడానికి వచ్చావురా, నీ టమాటో చట్నీ కోసం కాదు. సరేలే, ఈవెంట్ అవ్వగానే నీకు కొన్ని టమాటాలు ఇస్తాను, మీ మమ్మీకి తీసుకెళ్ళిద్దులే. ఫ్యూరీ అయితే నాకు పికాక్ ని ఇస్తావా ప్లీజ్? వామ్మో, ఈ పికాక్ ఒకటి ఇక్కడెక్కడే తిరుగుతుంది. సరేలే గాయ్స్, ఈవెంట్ అవ్వగానే మీ అందరికి పచ్చడ్లు, చట్నీలు, పికాక్లు అన్ని ఇస్తాను. ఓకేనా? ఓకే ఫ్యూరీ. ఓకే, ఇప్పుడు బుడ్డి గార్డెన్ లోకి మనం వెళ్ళి టమాటోస్ ప్లేస్ చేద్దాం. ఓకేనా? తొందరగా వచ్చేసేయండి. చలో చలో. ఓకే గాయ్స్, తొందరగా రండి. వెంటనే మనం ఇప్పుడు టమాటో ప్లాంట్స్ ప్లేస్ చేసేద్దాం. ఓకే ఓకే, నాకు ఇలా గార్డెనింగ్ చేయాలంటే చాలా ఇష్టం. నువ్వు అటు ఇటు గంత లేకుండా తొందరగా నా దగ్గరికి రా, నేను ఎలా చేయాలో నేర్పిస్తాను. ఫ్యూరీ నువ్వు నన్ను తిడుతున్నావు. అబ్బే లేదు బుడ్డి, నేను నిన్ను తిట్టట్లేదు, జస్ట్ చెప్తున్నాను. ఓకే, నీ దగ్గర ఉన్న టమాటో సీడ్స్ తొందరగా చేతిలోకి తీసుకో. ఓకే ఒక కార్నర్ నుంచి అవి ప్లేస్ చేసుకుంటూ వచ్చేసేయ్. ఓకే, నేను టక ప్లాన్ చేసుకుంటూ వచ్చేస్తా ఫ్యూరీ. చేసేసాను. వామ్మో, చాలా ప్రొఫెషనల్ గా చేసావే. లైన్ లో వచ్చింది బుడ్డి. వావ్, నువ్వేంటి నన్ను ఎక్కిరిస్తున్నావు? ఓకే కానీ ఫ్యూరీ అవి ఏంటి అంత స్లోగా పెరుగుతున్నాయి? ఓకే, అవి ఫాస్ట్ గా పెరగాలంటే మన దగ్గర ఒక ట్రిక్ ఉంది. అది ట్రిక్ కాదు, జనరల్ గా అందరూ అదే చేస్తారు. సో మనం ఇప్పుడు ఫస్ట్ గేర్ షాప్ కి వెళ్ళాలి. తొందరగా వచ్చేసేయ్ బుడ్డి. ఫ్యూరీ, గేర్ షాప్ అంటే కార్ గేర్లు కూడా దొరుకుతాయా ఫ్యూరీ? ఓరి బాబోయ్, గేర్ షాప్ అంటే కార్ గేర్లు ఏమీ దొరకవరా నాయనా. కొన్ని బండి గేర్లు దొరుకుతాయా? శామ్ బాబు, ఇంకోసారి నువ్వు గీరు అన్నావంటే నీ గుండు పగల కొడతాను. అయ్యో, నేనెంత తప్పు మాట్లాడా ఫ్యూరీ, నువ్వు నన్ను తిడుతున్నావు. నువ్వు అన్నదే కదా నేను అన్నాను. ఏమీ లేదురా శామ్ బాబు, వదిలే. సరే, ఇప్పుడు గేర్ షాప్ లో ఏమేమి దొరుకుతాయో ఒకసారి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. మనకి ఇప్పుడు గార్డెనింగ్ కి కావాల్సిన ప్రతి టూల్, ఆల్మోస్ట్ అన్ని టూల్స్ ఇక్కడ మనకి దొరుకుతాయి అనమాట. లైక్ ఎలాంటివంటే వాటరింగ్ క్యాన్, లేకపోతే ట్రవెల్స్, లేకపోతే బేసిక్ స్ప్రింక్లర్స్, అలా చాలా డిఫరెంట్ స్ప్రింక్లర్స్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడ్వాన్స్ స్ప్రింక్లర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. మాస్టర్ స్ప్రింక్లర్స్ కూడా ఉంటాయి. ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే చాలా టూల్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే. ఓహో అవునా ఫ్యూరీ, నాకు ఇప్పుడిప్పుడే మెల్లిగా అర్థమవుతున్నాయి ఫ్యూరీ. ఓకే బుడ్డి, నువ్వు వెళ్ళి అర్జెంట్ గా కొన్ని వాటర్ క్యాన్స్ బై చేయవా? ఓకే, తీసుకున్నాను ఫ్యూరీ. ఓకే బుడ్డి, తొందరగా గార్డెన్ కి వెళ్దాం పదా. ఓకే ఫ్యూరీ, మన మొచ్చలోపు ఎంత పెద్దగా అయిపోయినాయి చూడు టొమాటో ప్లాంట్స్. ఇప్పుడు చూడు ఇంకెంత ఫాస్ట్ గా ఎదుగుతాయో. ప్రతి ప్లాంట్ దగ్గర ఒక్కొక్కసారి పోర్చేయి. ఓకే. వావ్ ఫ్యూరీ, వాటర్ వేస్తుంటే ఎంత బాగుందో. వామ్మో, ఇంత స్పీడ్ గా గ్రో అయిపోతున్నాయి ఏంటి టొమాటో ప్లాంట్స్. చెప్పాను కదా ఆల్రెడీ, అందుకనే నేను వాటర్ తీసుకుని రమ్మన్నాను. ఓకే, నేను వెళ్ళి వాటరింగ్ చేసుకుంటా. ఒరే శాంబాబు, నా మీద ఎందుకురా వాటర్ వేస్తున్నావు? నీ వల్ల ప్యాంట్ చూడు ఎలా తడిచిపోయిందో. అంటే ఫ్యూరీ, మొక్కలకి నీళ్ళేస్తే పెరుగుతాయి కదా, నీకు కూడా నీళ్ళేస్తే ఎదుగుతావేమో అని. అదే వాటర్ క్యాన్ ఇచ్చుకుని గుండు మీద కొట్టాను అనుకో, నీ గుండు పెరుగుద్ది, నేను కాదు. అయ్యో సారీ ఫ్యూరీ, కోపం తెచ్చుకోకు, నాకు తెలియక చేశాను, ఇంకెప్పుడు చెయ్యను. సారీ, నన్ను వదిలేవా ప్లీజ్. నేను వెళ్ళి నా గార్డెన్ లో పని చేసుకుంటాను, నన్నేం చేయకు, బాయ్. అయ్యో, ఈ శాంబాబుతో ఎంత పని అయిపోయిందో. ఫ్యూరీ చూడు ఎంత పెద్ద టొమాటోస్ వస్తున్నాయో నా టొమాటో ప్లాంట్ కి. చెప్పాను కదా, అందుకే నాతో తిరిగితే నువ్వు కూడా ప్రో ప్లేయర్ అయిపోతావు. నేను ఆల్రెడీ ప్రో ప్లేయర్ ని. వామ్మో, సరే నువ్వు ప్రో ప్లేయర్ వే గానీ
ఇప్పుడు వ్యూవర్స్ కి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే వ్యూవర్స్, ఇప్పుడు మీరు చూసారు కదా టమాటోస్ ఎలా ప్లేస్ చేయాలో. అండ్ ఇలానే టమాటోస్ చాలా బల్క్ లో కొంచెం కూడా ప్లేస్ లేకుండా మినిమం ఒక 100 దాకా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం పిక్ చేయాల్సిన టమాటోస్ అన్ని ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్ గా మనం వాటిని పిక్ చేయగలుగుతాం. అర్థమవుతుందా? అండ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఈ పికింగ్ లో చాలా ఫాస్ట్ గా పీసీ ప్లేయర్స్ మాత్రమే పిక్ చేయగలిగే గ్లిచ్ ఒకటి నాకు తెలుసు. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకవేళ మీకు ఆ గ్లిచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మాత్రం తొందరగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో తొందరగా అందరూ లైక్స్ చేయండి. ఎన్ని లైక్స్ వస్తే అంత ఫాస్ట్ గా నేను చెప్పేస్తాను. లైక్ చేయండి గాయస్, తొందరగా మనకి గ్లిచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట. అండ్ గుర్తు పెట్టుకోండి, ఇది మొబైల్ ప్లేయర్స్ కి మాత్రం పని చేయదు, ఓన్లీ పీసీ ప్లేయర్స్ కి మాత్రమే పనిచేస్తుంది. వావ్, నేను చెప్తుంటేనే ఎన్ని లైక్స్ వస్తున్నాయో. ఓకే ఓకే, థ్యాంక్ యూ లైక్ చేసినందుకు. నేను తొందరగా మీకు ఆ ట్రిక్ చూపించేస్తాను. ఓకే బుడ్డి, నా గార్డెన్ కి వెళ్ళిపోదాం పదా. పదా. హలో గాయ్స్, నా గార్డెన్ కి వచ్చేసాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా టమాటోస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు చాలా లవ్ సింబల్ కూడా కనబడుతున్నాయి. ఎక్కువనంటే ఇప్పుడు ఇక్కడ ఏవైతే టమాటోస్ మెరుస్తున్నాయో అవి నేను పిక్ చేయకుండా ఉండాలంటే వాటికి లాక్ చేయాలి. సో అవి మన ఫేవరెట్ లిస్ట్ లో యాడ్ చేసుకుంటే అవి మనం పిక్ చేయాలనుకున్నా కూడా ఆటోమేటిక్ గా పిక్ కావు అన్నమాట. సో అందుకే మనం ఈ ఫేవరెట్ లాక్ ని కూడా యూజ్ చేస్తాము. అది పక్కన పెడితే ఇప్పుడు మనం గ్లిచ్ గురించి తెలుసుకుందాం. ఏం లేదు గాయ్స్, చాలా సింపుల్. మనం ఒకవేళ పీసీలో టమాటోస్ పిక్ చేయాలంటే ఏం చేస్తాము? మనం ఇప్పుడు ఏదైనా పిక్ చేయాలంటే పీసీలో ఏం చేస్తాం? ఈ ప్రెస్ చేస్తాం. సో ఈ ప్రెస్ చేస్తూ చేస్తూ ఎప్పుడైతే మనం ఎస్కేప్ కూడా ప్రెస్ చేసామో అది ఒక గ్లిచ్ లా క్రియేట్ అయ్యి మనకి టమాటోస్ అన్ని పిక్ అయిపోతాయి. టమాటోసే కాదు, ఏ ఫ్రూట్ అయినా పిక్ అయిపోతుంది. చూసారా? అండ్ ఆ గ్లిచ్ జరుగుతున్నప్పుడు మీరు ఏ బటన్ నొక్కకూడదు, ఓన్లీ మౌస్ రైట్ క్లిక్ మాత్రం చేయగలుగుతారు. ఓకేనా? అయ్యో, అప్పుడే నా బ్యాగ్ ఫుల్ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్? ఒకసారి మన బ్యాగ్ సేల్ చేసేద్దాం. చలో, ఓన్లీ టమాటోస్ అమ్మితేనే మనకి 3 మిలియన్ వచ్చినాయి గాయ్స్. సూపర్. ఇలాంటి వాల్యుబుల్ టమాటోస్ మీరు కూడా ఫార్మింగ్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఒకసారి ఆ గ్లిచ్ ని ట్రై చేద్దాం. ఏం లేదు, చాలా సింపుల్. ఈ ప్రెస్ చేస్తూ ఎస్కేప్ నొక్కాలి, అంతే. ఆటోమేటిక్ గా వాటంతట అవే పిక్ చేసేసుకుంటాయి. చూసారా ఎంత ఫాస్ట్ గా, ఎంత క్విక్ గా మనం అవి పిక్ చేసుకుంటున్నామో. మీరు కింద ఇక్కడ చూడొచ్చు ఎంత క్విక్ గా మన బ్యాగ్ ఫుల్ అయిపోతుందో. అమ్మో, సూపర్ కదా. జస్ట్ 30 నుంచి 40 సెకండ్స్ లోనే మన బ్యాగ్ ఫుల్ అయిపోతుంది. వావ్ ఫ్యూరీ, నువ్వు అసలు అంత ఫాస్ట్ గా ఎలా కలెక్ట్ చేసినావు? సూపర్ అసలు. అందుకే కదా నన్ను ప్రో ప్లేయర్ అని అనేది. ఓకే గాయ్స్, మీ అందరికి గ్లిచ్ అర్థమైతే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి ఇంకెన్నో గ్లిచెస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. లేదు, నువ్వేదో ట్రిక్ చేస్తున్నాను. శామ్ బాబు దగ్గర కూడా వెళ్ళి చేసి చూపి, అప్పుడు నేను నిన్నట్టు నమ్ముతాను. అయ్యో, నువ్వు ఇప్పటికీ నమ్మట్లేదా? సరే అన్నాడు, శాంబాబ్ తోనే చేపిస్తాను, అప్పుడైనా నమ్ముతావు కదా. పద పోదాం. ఇదిగో శాంబాబు గార్డెన్ కి వచ్చేసాం. ఒరే శాంబాబు, ఏం చేస్తున్నావురా? అసలు నువ్వు ఉయ్యాలు ఎక్కడ కట్టావు? ఎక్కడ ఊగుతున్నావు? నీకేమైనా అర్థం అవుతుందా? వచ్చావా ఫ్యూరీ? నువ్వు కూడా ఊగుతావా? దా ఊగు ఫ్యూరీ, ఉయ్యాల ఎక్కువదా. నేను ఊగుతా శామ్ బాబు, నేను ఊగుతా. వామ్మో, వీళ్ళిద్దరితో ఎలా పడాలో నాకేం అర్థం కావట్లేదు గాయస్. మా వాడు చూసారా, అసలు ఎంట్రన్సే లేకుండా అడ్డంగా ఉయ్యాలేసుకుని కూర్చున్నాడు. అండ్ మీరు గమనించారా గాయస్, శాంబాబు తోట చూసారా ఎంత పెద్దగా ఉందో? శాంబాబు, ఏంటి ఇంత పెద్ద తోట ఎలా వేసావు? మరి ఏమనుకున్నా ఫ్యూరీ, నువ్వు తిట్టాక నేను ట్రెండ్ మార్చా. వామ్మో, మరి ఇంత మార్చావా? చూసావా మరి ఎంత నూపుగడ్లు అయ్యాను. అవునరా శాంబాబు, నువ్వు చాలా పెద్ద నువ్వే. గాయస్, మనోడు నిజంగానే మంచి ప్లేయరే, కాకపోతే కొంచెం తింగరోడు అంతే. పట్టించుకోకండి, ఓకేనా? బుడ్డి, నువ్వు నూబు కాదు, నేనే నూబు. నువ్వేరా నువ్వే. యావు, నేనే నూబు. సరే సరే, మీ గొడవ ఆపండిరా బాబు. ఇప్పుడు నేను నీకు ఒక ట్రిక్ చెప్పడానికి వచ్చాను శాంబాబు, సరిగ్గా విను, ఓకేనా? చెప్ప ఫ్యూరీ, వింటున్నా. ఏం లేదు శాంబాబు, చాలా ఈజీ. నువ్వు కూడా పీసీ ప్లేయరే కదా. మనం ఏదైనా ఫ్రూట్ ని గానీ లేదా వెజిటేబుల్ ని పిక్ చేయాలనుకుంటే ఈ ప్రెస్ చేస్తాం కదా. అవును ఫ్యూరీ, ఈ ప్రెస్ చేస్తాం. అదే మనం ఏ బటన్ నొక్కకుండా దాన్ని పిక్ చేయాలనుకుంటే మాత్రం ఈ ప్రెస్ చేసి వెంటనే ఎస్కేప్ బటన్ ప్రెస్ చేసామంటే అది ఒక గ్లిచ్ అయిపోయి ఆటోమేటిక్ గా పిక్ చేసేసుకుంటుంది. అంటే చాలా క్విక్ గా పిక్ చేసుకుంటుంది, తెలుసా నీకు? అవునా ఫ్యూరీ, నాకు తెలియదు ఫ్యూరీ. సో నేను అది వ్యూవర్స్ కి ఇప్పుడు ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. నువ్వు వెళ్ళి నేను ఇప్పుడు చేసి
చేసిన ట్రిక్ ని ట్రై చేయు, మన వ్యూవర్స్ కి నమ్మకం వస్తుంది. ఓకేనా? ఓకే, నేను వెంటనే వెళ్ళి ట్రై చేస్తాను. సూరి ఏం చెప్పాడు? ఈ బటన్ నొక్కాలి, వెంటనే ఎస్కేప్ బటన్ నొక్కాలి. అమ్మో ఫ్యూరీ, నువ్వు చెప్పింది నిజంగానే జరుగుతుంది. వెంటనే పిక్ అయిపోతున్నాయి మొత్తం. చెప్పాను కదా వ్యూవర్స్, ఇప్పుడైనా నమ్ముతారా? మీరు ఆల్రెడీ శ్యామ్ బాబు పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసే ఉంటారు కదా. సూపర్ కదా ట్రిక్, మర్చిపోకండి. సో ఒక్కసారి మనం రీక్యాప్ చేసుకుంటే, మనం ఓన్లీ టమాటో సీడ్స్ చాలా క్విక్ గా పిక్ అవ్వడానికి ఏం చేయాలి అని అంటే, అన్ని ఒకటే చోట చాలా టమాటో సీడ్స్ తీసుకుని వచ్చి ఒక గ్రూప్ లో ప్లాంట్ చేసేసేయాలి. అండ్ నేను చెప్పిన ట్రిక్ ని ఫాలో అయ్యారు అని అంటే చాలా ఫాస్ట్ గా మనం వాటిని పిక్ చేసేయచ్చు. ఈ రెండు ట్రిక్స్ ఫాలో అయ్యారంటే మన బ్యాగ్ చాలా ఫాస్ట్ గా అండ్ క్విక్ గా ఫుల్ అయిపోతుంది. సో అలా క్విక్ గా ఫుల్ అయిపోయినప్పుడు సమ్మర్ ఈవెంట్ లో మనం చాలా ఫాస్ట్ గా అండ్ క్విక్ గా మన ఫ్రూట్స్ సబ్మిట్ చేసేయచ్చు. సో మనకి చాలా గిఫ్ట్స్ వస్తాయి అన్నమాట. చలో, మీరు సమ్మర్ ఈవెంట్ కి రెడీ అయిపోయారు కదా. ఒక్కసారి సమ్మర్ ఈవెంట్ లో ఏమేం మనకి గిఫ్ట్స్ వస్తాయో చూసుకుందామా. అండ్ కొత్తగా వచ్చిన ప్లేయర్స్ కి అసలు సమ్మర్ ఈవెంట్ ఎలా చేయాలో నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషం వినేసేయండి. ఏం లేదు, ఇప్పుడు అక్కడ 31 మినిట్స్ ఉన్నది కదా. నెక్స్ట్ 31 మినిట్స్ తర్వాత సమ్మర్ ఈవెంట్ మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ ఓన్లీ సమ్మర్ ఈవెంట్ 10 మినిట్స్ మాత్రమే ఉంటుంది. 10 మినిట్స్ లో మన గార్డెన్ నుంచి ఎన్ని ఫ్రూట్స్, ఎన్ని వెజిటేబుల్స్, ఎన్ని ఫ్లవర్స్, ఎన్ని తీసుకుని రాగలిగితే అన్ని తీసుకుని రావాలన్నమాట. అన్ని తీసుకుని వచ్చి ఇక్కడ కనబడుతుంది కదా అక్క, ఈ అక్కకి ఇచ్చేసారు అని అంటే చాలు, మన సమ్మర్ ఈవెంట్ పూర్తయిపోతుంది. సో ఆ 10 మినిట్స్ లో మనం ఎన్ని ఫ్రూట్స్ అయితే సబ్మిట్ చేసామో అన్ని ఫ్రూట్స్ కి తగ్గట్టు మనకి హార్వెస్ట్ పాయింట్స్ ఇక్కడ ఇస్తారు. ఓకేనా? కాకపోతే ఇక్కడ ట్రిక్ ఏంటి అని అంటే, ప్రతి ఫ్రూట్ కి ఒకటే వాల్యూ ఉండదు. ఒక్కొక్క ఫ్రూట్ కి ఒక్కొక్క వాల్యూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాబెర్రీకి జస్ట్ 1 పాయింట్ మాత్రమే ఇస్తాడు. టమాటోస్ కి 3 పాయింట్స్ ఇస్తాడు. ఇక్కడ మనం ఓన్లీ టమాటోస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం, వేరే ఫ్రూట్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అనే దానికి రీజన్ ఏంటి అని అంటే, టమాటోస్ చాలా తక్కువ ప్లేస్ లోనే ఎక్కువ మొక్కలు వస్తాయి అండ్ ఫ్రూట్స్ కూడా చాలా ఫాస్ట్ గా వచ్చేస్తాయి. బట్ వేరే మొక్కలు వాల్యూ ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ హార్వెస్ట్ మనం తీసుకుని రాలేము అంత తక్కువ టైంలో. సో మనం టమాటోస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఒక 10 మినిట్స్ లో మనం 8 నుంచి 10 టైమ్స్ మన బ్యాగ్ ఫిల్ చేసుకోగలిగాము అని అంటే చాలా క్విక్ గా మనకి చాలా రివార్డ్స్ వస్తాయి. ఓకే చలో గైస్, ఇంకా 30 మినిట్స్ ఉంది కదా. మనం సమ్మర్ ఈవెంట్ స్టార్ట్ అవ్వంగానే మళ్ళీ వచ్చి ఇక్కడే కలుసుకుందాం. మేము ఈ మిడిల్ పార్ట్ ని స్కిప్ చేసేస్తున్నాం. ఓకేనా గైస్? చిటికలో వచ్చేస్తాం. చెప్పాను కదా గైస్, చిటికలో వచ్చేస్తానని, అందుకే గ్యాప్ లేకుండా చాలా ఫాస్ట్ గా వచ్చేసాం. ఓకే, ఈ గ్యాప్ లో మన వాళ్ళందరూ ఏం చేశారో చూద్దాం. బుడ్డి దగ్గరికి వెళ్ళి ఎన్ని ప్లాంట్స్ గ్రో చేసిందో చూద్దాం. అండ్ శామ్ ఎన్ని ప్లాంట్స్ గ్రో చేశాడో చూద్దాం. అండ్ మీ అందరికి తెలుసా, మేము ఆల్రెడీ మా బ్యాగ్స్ ఫిల్ చేసి పెట్టుకున్నాం. నేను కూడా చేసిన. ఓకే చలో, ఒకసారి మన వాళ్ళ ఫార్మ్స్ ఎలా ఉన్నాయో చూసేసి వచ్చేద్దాం. వావ్, చూసారా బుడ్డి ఎన్ని ప్లాంట్స్ ని గ్రో చేసిందో? సూపర్ కదా, చాలా మంచి గ్రోత్ ఉంది. నైస్ నైస్, సూపర్ రా బుడ్డి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం శామ్ బాబుని చూస్తే, శామ్ బాబు టమాటాలు తక్కువ వేసాడు గానీ మనోడి దగ్గర బ్లూబెర్రీలు చాలానే కనబడుతున్నాయి. ఓకే గుడ్ గుడ్, పర్లేదు. అండ్ ఇంతకంటే చాలా ఎక్కువ వేయాలి గాయస్, గుర్తుపెట్టుకోండి. అండ్ మన సమ్మర్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోబోతుంది. ఇంకా ఓన్లీ 5 సెకండ్స్ మాత్రమే ఉంది. ఎస్, ఓకే, ఇది స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ అక్క దగ్గరికి వెళ్ళిపోయి ఈ ప్రెస్ చేసామంటే మనకి 4 ఆప్షన్స్ చూపిస్తుంది. థర్డ్ ఆప్షన్, టేక్ ఆల్ మై సమ్మర్ ఫ్రూట్స్. ఇది క్లిక్ చేయంగానే మన దగ్గర ఉన్న సమ్మర్ ఫ్రూట్స్ అన్ని వెళ్ళిపోయినాయి. చూసారు కదా పైన టెక్స్ట్. ఎస్, మనకు ఆల్రెడీ 1756 పాయింట్స్ వచ్చేసాయి. చలో గైస్, మళ్ళీ మన గార్డెన్ దగ్గరికి వచ్చేసాం. చాలా క్విక్ గా మన గ్లిచ్ యూజ్ చేసేస్తాం అండ్ పిక్ చేసేసుకుంటాం. చూసారు కదా ఎంత ఫాస్ట్ గా పిక్ అయిపోతుందో. సేమ్ ఇలానే మీరు కూడా చెయ్యాలి. ఓకేనా? లేకపోతే ఎక్కువ పాయింట్స్ రావు గాయస్. అండ్ గాయస్ చూసారు కదా, మన బుడ్డి దగ్గర అండ్ శామ్ దగ్గర చాలా తక్కువ ఫ్రూట్స్ అండ్ ఫార్మ్స్ ఉన్నాయి. సో మేబీ వాళ్ళ దగ్గర నుంచి చాలా తక్కువ పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓన్లీ మన దగ్గర నుంచే చాలా ఎక్కువ పాయింట్స్ వెళ్తాయి. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఓవరాల్ గా ఒక సర్వర్ లో మొత్తం 6 మెంబర్స్ ఉంటారు కదా. 6 మెంబర్స్ కలిపి ఎన్ని పాయింట్స్ చేశారో టోటల్ గా అన్ని పాయింట్స్ ఈక్వల్ గా అందరికి స్ప్రెడ్ అయ్యి అందరికి ఆ పాయింట్స్ ప్రకారమే రివార్డ్స్ వస్తాయి
గాయ్స్ అది మాత్రం మర్చిపోకండి. సో మాక్సిమం మీ ఫ్రెండ్స్ ని తీసుకుని వెళ్ళడానికే ట్రై చేయండి. ఎందుకంటే ర్యాండమ్ ప్లేయర్స్ మీకు హెల్ప్ చేస్తారో లేదో మనం చెప్పలేం కదా. వాళ్ళు సమ్మర్ ఈవెంట్ పూర్తి చేయొచ్చు, చెయ్యకపోవచ్చు. కొంతమందికి ట్రిక్స్ తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సో మనకి ఆ ప్రాబ్లం లేకుండా ఓన్లీ మన ఫ్రెండ్స్ ని తీసుకుని వెళ్ళామంటే చాలా క్విక్ గా అయిపోతుంది. చూసారు కదా ఎంత ఫాస్ట్ గా చేస్తున్నామో. ఇంకా 3 minutes కూడా కంప్లీట్ కాలేదు, అప్పుడే 3 times నేను ఇక్కడికి వచ్చి ఫ్రూట్స్ ని సబ్మిట్ చేసేసాను. అంటే 1 minute లో యావరేజ్ గా మనం 1 time మనం ఫ్రూట్స్ ని సెల్ చేయగలుగుతున్నాం. సో మీకే వదిలేస్తున్నాను, మనకి ఎన్ని పాయింట్స్ వస్తాయో మీరే ఊహించండి. సూపర్ కదా. ఓకే, మీకు ఎక్కువ బోర్ కొట్టకుండా ఈ ప్రాసెస్ ని స్పీడప్ చేసేస్తాను. ఓకేనా? నా దగ్గర ఫ్రూట్స్ అన్ని అయిపోయినాయి ఫ్యూరీ. గాయస్ చెప్పాను కదా ఆల్రెడీ మన వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. సో పర్లేదులే, మనం ఎంత చేయగలిగితే అంత చేసేద్దాం. ఓకేనా? చలో ఫాస్ట్ గా మనం ఎంత వరకు చేయగలిగితే అంత వరకు చేసేద్దాం గాయస్. అయ్యో గాయస్ టైం అయిపోతుంది, ఓన్లీ 20 seconds మాత్రమే ఉంది. తొందరగా మనం ఇంకెన్ని పిక్ చేయగలిగితే అని పిక్ చేసేద్దాం. మన గ్లిచ్ ఉంది కాబట్టి ఇంత ఫాస్ట్ గా ఓన్లీ 2-3 members తో మాత్రమే మనం ఎన్ని పాయింట్స్ చేసామో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సూపర్ గా అయిపోయింది గాయస్. ఓకే అయిపోతుంది. ఎస్ ఓన్లీ 10 seconds మాత్రమే ఉంది. ఇంకొకసారి మనం లాస్ట్ గా సబ్మిట్ చేసేసాం. సూపర్. మొత్తం మనకి ఇక్కడ 18,710 పాయింట్స్. అని చూసారా మనకి ఎన్ని రివార్డ్స్ వస్తున్నాయో. అని వచ్చింది, బేసిక్ స్ప్రింక్లర్ వచ్చింది, షేక్లర్ వచ్చింది. వావ్ సూపర్ ఎన్ని రివార్డ్స్ వస్తున్నాయో. ఎస్ చూసారా గాయస్, ఓన్లీ సరిగ్గా ఇక్కడ మనం చూసుకుంటే నేను అండ్ శామ్ బాబు మాత్రమే ఎక్కువగా ఫిల్ చేయగలిగాము. ఇక్కడ బుడ్డి ఓన్లీ తక్కువ కాంట్రిబ్యూషన్ ఉన్నా కూడా మనకి ఆల్మోస్ట్ 18,000 పాయింట్స్ వచ్చాయి. మీకు అల్లారా మీరే చూసారు కదా. నేను ఒక్క సమ్మర్ హార్వెస్ట్ కి దాదాపు 13 to 14 times నా బ్యాగ్ ని ఫుల్ చేసుకుని వచ్చి అమ్మేశాను. సమ్మర్ హార్వెస్ట్ లో మీకు వచ్చే రివార్డ్స్ చాలా వస్తాయి. ఓకేనా? చలో ఇప్పుడు మనకి ఏమేం రివార్డ్స్ వచ్చాయో చూసేద్దామా గాయస్ తొందరగా. ఓకే, మన దగ్గర సమ్మర్ సీడ్ ప్యాకెట్స్ మొత్తం 7 వచ్చాయి గాయస్. వావ్. అండ్ ఫ్లవర్ సీడ్ ప్యాకెట్స్ వచ్చేసి 3 వచ్చాయి. సూపర్. అండ్ మనకి బీ క్రెడిట్ కూడా వచ్చింది. సూపర్. వావ్. ఫ్యూరీ నాకు కూడా ఒక డబ్బా ఇచ్చారు చూడు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చెప్తావా ప్లీజ్? ఏం లేదు శామ్ బాబు, ఇది తీసుకెళ్లి మీ తోటలో పెట్టావంటే 1 గంట తర్వాత వస్తే నీకు ఇందులోంచి ఏదో ఒక రివార్డ్ వస్తుంది. సో నీ తోటను నువ్వు డెకరేట్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు నువ్వు నీ ఉయ్యాలేసినట్టు. బాబాయ్ ఉయ్యాలు మాత్రం చాలా దారుణంగా వేసాడు గాయస్. ఓ అవునా ఫ్యూరీ, అయితే ఆగి అంటున్నా మా తోటలో వేసేస్తా. ఓకే గాయస్, మనం కూడా మన తోటలో ప్లేస్ చేసేద్దామా? ఎస్ చలో ఈ 2 డబ్బాల పక్కన ఇది కూడా ప్లేస్ చేసేద్దాం. సూపర్. మన దగ్గర ఇప్పుడు 3 డిఫరెంట్ క్రేట్స్ ఉన్నాయి. ఇవి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. కానీ అంతకంటే ముందు మనకి ఇంకా ఏమైనా రివార్డ్స్ వచ్చాయేమో ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? వావ్, మనకి హనీ స్ప్రింక్లర్ కూడా వచ్చింది. సూపర్. చూసారా గాయస్ ఎన్ని రివార్డ్స్ వచ్చాయో. అంతేకాదు మనకి చాక్లెట్ స్ప్రింక్లర్ కూడా వచ్చింది. ఎస్ ఇవే కదా మనకు కావాల్సినవి. ఎన్ని రివార్డ్స్ వచ్చాయో చూసారా. నేను చెప్పినట్టు చేస్తే మీకు కూడా చాలా ఈజీగా ఈ రివార్డ్స్ వస్తాయి. ఫ్యూరీ నాకు ఏదో గన్ వచ్చింది ఫ్యూరీ, దీంతో పేల్చిన జుపెక్. శామ్ బాబు అది గన్ను కాదురా బాబు, అది మ్యూటేషన్ స్ప్రే. అది స్ప్రే చేస్తే మన మొక్కల వాల్యూ చాలా పెరుగుతుంది. అవునా ఫ్యూరీ, నీ మీద కూడా స్ప్రే చేస్తాను, నీ వాల్యూ కూడా పెరుగుతుంది ఫ్యూరీ. అయ్యో శామ్ బాబు, ఇది మనుషుల మీద కొట్టలేమురా, ఓన్లీ క్రాప్స్ మీద మాత్రమే కొట్టగలుగుతాం. అవునా ఫ్యూరీ, అయితే బుడ్డి మీద కొట్టేనా? నేను క్రాప్ కాదు రష్యాం బాబు, నువ్వే గుండేసుకుని ఉన్నావు గుండు బాబు. బుడ్డి నీకు నో ప్లేయర్ అంటే తెలుసు కదా, నేనే అందరికంటే ఇక్కడ నో ప్లేయర్. యాహూ. అరే శామ్ బాబు, నువ్వు న్యూ ప్లేయర్ అంటున్నావు. న్యూ ప్లేయర్ అంటే అందరికన్నా బెస్ట్ కాదురా, ఏమీ తెలియని వాళ్ళని అంటారు న్యూ ప్లేయర్ అని. అవునా బుడ్డి, అయినా పర్లేదు, నాకు ఆ పేరు నచ్చింది. నేనే నో ప్లేయర్. నోప్. వామ్మో, వీళ్ళు ఇంకా మారారు ఫ్రెండ్స్. ఓకే, అండ్ మనం లాస్ట్ ఘట్టానికి వచ్చేసాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న రివార్డ్స్ అన్ని మీరు చూసేశారు కదా. అండ్ మీ ఫేవరెట్ థింగ్, నా 20 trillion ఫ్రూట్ ని మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. అందరూ రెడీయా? రెడీ. మాకు కూడా చూడాలంది ఫ్యూరీ. చలో గాయస్, అందరూ రెడీ అని అనుకుంటున్నాను. నా ఫేవరెట్ ఫ్రూట్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అందరూ రెడీ కదా? yes వామ్మో, ఇంత పెద్ద పైనాపిల్ ఫ్యూరీ. yes అండ్ ఇదే
నేను చూపించబోయే పెద్ద ఫ్రూట్ అని అనుకున్నట్లయితే మీరు పప్పులో కాలేశారు. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. నెక్స్ట్ నా ఫ్రూట్ మీరు చూస్తే షాక్ అయిపోతారు గాయస్. అందరూ రెడీ అనే అనుకుంటున్నాను. గెట్ రెడీ, 1 2 3 గో. ఇది చూసారా? వామ్మో, అసలు ఎంత పెద్దగా ఉంది. తక్కువలు కనపడట్లేదు ఫ్యూరీ. మరి ఇంత పెద్ద ఫ్రూట్ మెరుస్తుంటే అలానే ఉంటది. వామ్మో ఫ్యూరీ, ఇంత పెద్ద ఫ్రూట్ ని నువ్వు ఎలా ఫామ్ చేశావు? నేను ఇంత పెద్ద ఫ్రూట్ ని ఎలా చేయగలిగానో మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా ఫ్రెండ్స్. ఓకే, తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా? తొందరగా లైక్ చేసేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోస్ కోసం రెడీగా ఉండండి. నేను ఇంత పెద్ద ఫ్రూట్ ని ఎలా చేశానో మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూరీ నాకు ఆ ఫ్రూట్ ఇస్తావా ప్లీజ్? నాకు ఇవ్వు. మీరు ఇంత పెద్ద ఫ్రూట్ హ్యాండిల్ చేయలేదులే గానీ. బాయ్ గాయ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.